మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ జైలు నుంచి విడుదల కానున్నారు. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు నిన్న ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయనపై నమోదైన మొత్తం 8 కేసుల్లోనూ బెయిల్ లభించింది. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న కాకాణి ఇవాళ విడుదల కానున్నారు. మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి 85 రోజులుగా జైల్లో ఉన్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మాజీ మంత్రి కాకాణి బెయిల్లో కొన్ని షరతులున్నాయి. పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు విచారణ అధికారి ముందు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే దర్యాప్తు పూర్తయ్యే వరకు జిల్లాలోకి వెళ్లేందుకు వీలు లేదని ఆదేశించింది. విచారణ అధికారి అనుమతి లేకుండా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు దాటి వెళ్లకూడదని కండిషన్ పెట్టింది కోర్టు. అలాగే పాస్పోర్ట్ను హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాకాణి జైలు నుంచి విడుదలైన తర్వాత గూడూరులో ఉండనున్నారు. ఛార్జ్షీట్ దాఖలు చేసే వరకు నెల్లూరు జిల్లాలో ఉండకూడదని హైకోర్టు షరతు పెట్టడంతో తిరుపతి జిల్లా గూడూరులో ఉండనున్నారు కాకాణి. గూడూరులో ఓ నేతకు సంబంధించిన ఇంటిని కాకాణి కోసం సిద్ధం చేస్తున్నారు.